ఈ రోజు సిరిసిల్ల శాంతినగర్ ప్రాంతంలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, పార్లమెంట్ సభ్యులు శ్రీ బండి సంజయ్ కుమార్ ప్రజలకు పంపించిన కరపత్రాల పంపిణీ కార్యక్రమాన్ని ఘనంగా ప్రారంభించారు. ఈ కరపత్రాల ద్వారా కాంగ్రెస్, బీఆర్ఎస్ ప్రభుత్వాలు ప్రజలకు ఇచ్చిన దొంగ హామీలు, అమల్లో పెట్టని సంక్షేమ వాగ్దానాలు, ప్రజలను తప్పుదారి పట్టించిన విధానాలపై అవగాహన కల్పించడం లక్ష్యంగా పెట్టుకున్నామని పార్టీ నాయకులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షులు దుమాల శ్రీకాంత్ మాట్లాడుతూ, ప్రతి బూత్ స్థాయిలో కార్యకర్తలు ఇంటింటికి వెళ్లి కరపత్రాలను అందించి ప్రజల నుండి సంతకాలు సేకరించాలని బండి సంజయ్ సూచించారు. ప్రజల్లో రాజకీయ చైతన్యం పెంచడంలో ఈ కార్యక్రమం కీలక పాత్ర పోషిస్తుంది. సిరిసిల్లలో ప్రతి కార్యకర్త చురుకుగా పాల్గొని ఈ ఉద్యమాన్ని విజయవంతం చేస్తున్నారు అని తెలిపారు. ఈ కార్యక్రమంలో కోడం రవి, శేఖర్, అభిరామారావు, విజయ్ ప్రవీణ్, మహిళా మోర్చా నాయకురాలు కౌసల్య, లతా, రేఖ, పద్మ తదితరులు పాల్గొన్నారు. జై బలో భారత్ మాతా కీ జై. గౌరవ పార్లమెంట్ సభ్యులు, అలాగే జాతీయ భారతీయ జనతా పార్టీ ప్రధాన కార్యదర్శి, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రులైనటువంటి మా ప్రియతమ నేత శ్రీ బండి సంజయ్ కుమార్ గారి ఆదేశాలనుసారం వారు గత ప్రభుత్వం, ప్రస్తుత ప్రభుత్వాలు చేస్తున్నటువంటి అవినీతిని, వారిచ్చి తప్పుతున్నటువంటి మాటలను కులంకుశంగా కరపత్రం తయారు చేసి వారి ఆదేశాలనుసారం మాకు ఇవ్వడం జరిగింది. మేము ఇట్టి కరపత్రాన్ని సిరిసిల్ల పట్టణంలోని 82 బూతులలో ప్రతి ఇంటింటికి గడప గడపకు వెళ్ళి ప్రస్తుత ప్రభుత్వం, గత ప్రభుత్వం చేసినటువంటి అవినీతులను, వారు ఇచ్చి తప్పినటువంటి మాటలను గుర్తు చేస్తూ జనాలందరికీ, ప్రతి ఒక్కరికి, ప్రజలకు వివరంగా సవివరంగా తెలియజేసుకుంటూ వారి అభిప్రాయాలు తీసుకుంటూ వారి అనుమతితోని సంతకాల సేకరణ కూడా చేస్తున్నాం. వాస్తవానికి మనందరికీ తెలుసు, ఈ ప్రభుత్వం 420 హామీలు ఇచ్చి ఎన్ని నడిపిస్తుర్రు, ఎన్ని హామీలు తప్పిర్రు, అవన్నీ తప్పి కూడా ఎలక్షన్లకు రాబోతుర్రు. స్థానిక ఎలక్షన్లను దృష్టిలో పెట్టుకొని వారు చేస్తున్నటువంటి ఆగడాలను, గత ప్రభుత్వం కూడా చేసినటువంటి ఆగడాలను జనాలకు, ప్రజలందరికీ వివరించి వారి మన్ననలు పొందుతూ మా భారతీయ జనతా పార్టీ రానున్న రోజులలో బలోపేతం అవుతుందని తెలియజేసుకుంటూ భారత్ మాతా కీ జై.